శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మార్చి 9 నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి అందే కుజగ్రహ సంచారం ఒక విధమైనటువంటి నూతన ఉత్సాహం లభించే అవకాశం ఉంది. ఏ ప్రయత్నమైనా స్వయం కృషితో చేసే ప్రయత్నం చేస్తారు. అయితే శీఘ్రంగా కోపం రావడం వలన, ఆ తొందరలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులు వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఈ వారంలో ఫలించే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఏదైనా ఒక పోటీ పరీక్షలో కానీ ఇంటర్వ్యూలో కానీ తప్పకుండా కాన్ఫిడెన్స్తో విజయం సాధించే దిశగా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా మరి గురువు వ్యయస్థానంలో సంచరిస్తూ మరి మీకు కానీ మీ జీవిత భాగస్వామి కానీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మరి కొంతమందికి ఏదైనా స్థలం మార్పుకి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఈ సమయంలో మంచి కార్యక్రమాల కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఒకటేంటంటే వ్యక్తిగత ఆరోగ్యం కోసం, పిల్లల చదువు కోసం, లేదా వ్యక్తిగతంగా మీరు స్టూడెంట్ అయితే మీ విద్య కోసం ధనం వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. దానికి తగు విధంగానే మీకు సమయానికి ఏదో విధంగా ఆర్థిక పరమైనటువంటి సహకారం కూడా అందడం జరుగుతుంటుంది. కొంతమంది ఈ సమయంలో ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కొన్ని రోజుల పాటు స్టే చేయడానికి, అక్కడ కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి సహకరించడం జరుగుతుంది. ముఖ్యంగా దశమ స్థానంలో 3 గ్రహాలు ఏర్పడడం జరిగింది. అందులో మనకి రాష్ట్రాధిపతి బుధుడు పంచమాధిపతి శుక్రుడితో కలిసి నీచభంగ రాజయోగంతో అక్కడ ఏర్పడడం జరిగింది. శుక్రుడు దశమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం వలన మీకు ఎవరైతే ఈ ప్రేమ వివాహాలు చేసుకొని పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రావాలనుకుంటున్నారో అటువంటి వారికి మీతో పాటు మీ సంస్థలో కానీ మీ యొక్క చుట్టుపక్కల కానీ ఉన్నటువంటి ఎక్కువగా కొలీగ్స్ అవ్వచ్చు, అంటే మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అదే ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి కానీ లేదా మీకు అబ్బాయి కానీ సహకరించి మీరు పరస్పరం ఇది ఒక ప్రేమ వివాహంలా కాకుండా ఒక అగ్రిమెంట్ మాదిరిగా పరస్పరం వారి యొక్క డిమాండ్స్, వారి యొక్క ఆలోచనలు ఎక్స్చేంజ్ చేసుకొని పెళ్లి విషయంలో ఒక అగ్రిమెంట్కి రావడానికి, అంటే ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ లాంటిది, ఆ అగ్రిమెంట్లో మీరు పెళ్లి చేసుకోవడానికి ఈ గ్రహస్థితి మీకు ఇండికేట్ చేస్తుంది. ఎక్కడైతే రాహుగ్రహం కనబడుతుంటాడో అక్కడ ఏదో మనకి ఒక కొత్తదనం కనబడుతూ ఉంటుంది. ఈ సమయంలో ఈ పెళ్లి విషయంలో ముఖ్యంగా ఇటువంటి అగ్రిమెంటో ఒక ఒప్పందమో జరిగే అవకాశం ఉంది. మరి ఆ ఒప్పందాన్ని కుదిరితేనే మీకు వివాహానికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. లేని పక్షంలో ఇది అక్కడతో దానికి శుభం కార్డు పడడం జరుగుతుంటుంది. అలాగే మీకు వ్యక్తిగతంగా ఎవరి ప్రమేయం లేకుండా కేవలం మీ యొక్క టాలెంట్తోనే, అది మీరు సినిమా రంగంలో ఉన్నాం, మీడియా, టీవీ, యూట్యూబ్ రంగంలో ఉన్నాం, కంపల్సరిగా మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యంతోనే ఉద్యోగ ప్రయత్నం లభిస్తుంది. అలాగే మీకు సౌకర్యాలు, అలాగే మీ యొక్క వేతనం కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఇక మనకి భాగ్యస్థానంలో శని ప్లస్ రవి గ్రహాల సంచారం, ఇది కొంతమందికి మీ కుటుంబంలో పెద్దవారికి, తండ్రి గారికి కానీ తండ్రి సమానమైన వ్యక్తులకు కానీ సడన్గా ఏదైనా అనారోగ్యపరంగా ఇల్ హెల్త్ లాంటిది వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీరు వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తుంది. బట్ ఏదైనా అటు మీ వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యంలో కూడా కొంతవరకు శ్రద్ధ తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా ఈ లగ్నంలో కుజుడు వల్ల ఏంటంటే తొందరపడకుండా నిదానంగా సావకాశంగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. స్వస్తి. సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఈ వివాహ విషయంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ముఖ్యంగా
అమ్మాయిలకి ఈ రాబోయే మార్చి 14వ తారీఖు పౌర్ణమి రోజు, ఇది చాలా ఇంపార్టెంట్గా. ఈ పౌర్ణమి రోజు ఎవరైతే అమ్మాయిలు కానీ, ఎవరైతే పెళ్ళికి కావాల్సినటువంటి అమ్మాయిల తల్లిగారు కూడా ఈ పరిహారం పాటించవచ్చు. ఆ రోజు అమ్మవారి ఆలయంలో లేదంటే మీ గృహంలో అయినా పర్వాలేదు, చక్కగా పాయసం అంటే కొత్త బియ్యంతో ఆవు పాలతో పాయసం తయారు చేసి అమ్మవారికి నివేదన చేయడం వల్ల ఆ ప్రసాదాన్ని కనీసం ఒక 2-3 ముత్తైదువుల కన్నా ప్రసాదంగా పెట్టడం వల్ల, మరియు ఆ పౌర్ణమి రోజు సాయంకాలం పూట చక్కగా లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు ఈ గృహంలో ఆగ్నేయ భాగంలో, అంటే మీరు అద్దెకున్నా లేదంటే సొంత గృహమైనా ఆగ్నేయ భాగంలో దోషం ఉన్నప్పుడు, అంటే నూతులు కానీ గోతులు కానీ టాయిలెట్స్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు, మరి ఈ ఆగ్నేయ దోష ప్రభావం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు, యజమానురాలకి అలాగే అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరకపోవడం, కుదిరిన పెళ్ళైనా ఏదో కారణం వల్ల పుట్టింట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా ఈ ఆగ్నేయ దోషం ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి మరి అది కూడా వీలైతే సరి చేసుకుంటే మరి మీ కుటుంబంలో అమ్మాయిలకి వివాహం జరుగుతుంది. ఇక అబ్బాయిల విషయంలో వాళ్ళు ఏ పని చేయకుండా ఇంట్లోనే తిష్ట వేస్తూ, మరి చదువు పూర్తయినా కూడా ఉద్యోగానికి వెళ్లకుండా ఉన్నవాళ్ళు మీ గృహంలో ఈశాన్య భాగంలో దోషం ఉందేమో గమనించండి. ఆ ఈశాన్య భాగంలో దోషం ఉన్నప్పుడు కామన్గా మీ మగపిల్లలు ఎందుకు పనికి రాకుండా, అంటే మంచి చదువు ఉంటుంది, మంచి బుద్ధిమంతులై ఉంటారు, కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయరు, వచ్చినా కూడా అవి సరిగ్గా నిర్వహించలేకపోతుంటారు. కాబట్టి ఈ ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీకు సంతానం మగపిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఆగ్నేయ దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అమ్మాయిల యొక్క సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఇవి చూసుకుంటూ చిన్నపాటి రెమెడీలు చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు ఈ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలగే అవకాశం ఉంది. అలాగే కామన్గా ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న, లలిత అమ్మవారికి లలితా సహస్రనామం చదివి కుంకుమార్చన చేసుకున్న చాలా వరకు ఈ సమస్యలు మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మిగతా రోజులు చేసిన పరిహారం కన్నా ఈ పౌర్ణమి రోజు చేసే పరిహారానికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. అలాగే దాని యొక్క ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంది. స్వస్తి. you